ఐఏఎస్ చదివాను, కానీ యేసు ప్రభువుని చదవలేదు. దేవుడిని పరితపించిన నా జీవితంలో నా అవసరతకు ఏ దేవుడు నాకు సహకరేషాలు పట్టి తిరిగాను, కానీ యేసు ప్రభువే దిక్కు అని తెలుసుకోలేకపోయి మట్టిలో కలిసిపోవలసిన నేను బ్రతికి ఇలాగ ఉంటానని ఎన్నడూ నా ముఖం అన్నట్టుగా అందరూ అనుకున్నారు. ప్రతిరోజు ఫిట్స్ చేత బాధించబడ్డవాడిని. నీళ్ళ దగ్గర కానీ మంట పొయ్యి దగ్గర కానీ బండ్ల మీద సింగిల్గా పోవడం కుదరదు. ఎందుకంటే అక్కడ కనుక ఫిట్స్ వస్తే అందరూ పడిపోతారు. నేను ట్రైన్ కింద పడి చనిపోవాలనుకున్నటువంటి నా జీవితాన్ని దేవుడు ఎలాగా మార్చారంటే, అదే ట్రైన్ నుంచి అలాగా ఎన్నో ప్రాంతాలు, రాష్ట్రాలు, వందలు కాదు వేల కిలోమీటర్ తిరిగి దేవుని సేవ చేయడానికి ప్రభు. ఎప్పుడైతే సివిల్స్ ప్రిపరేషన్లో ఉన్నానో నా ఎదుట 2 టార్గెట్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఐఏఎస్ కావాలా, దేవుని సేవ చేయాలా. ఈ రెండిటి మధ్యలో ఐఏఎస్ అనేది బ్రతికినాక వచ్చిన ఆలోచన. ప్రభుని నమ్ముకొని సేవ చేయడం అనేది అనేకులను బ్రతికించడానికి నా ముందు నిలబడినటువంటి తాతల తండ్రుల తరతరాలుగా ఉన్నటువంటి ఎన్నో దేవుళ్ళు, ఏ దేవుడు కూడా నా జీవితంలో ఈ కార్యం మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహిమార్థమై నా జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి దేవుని గణపరచి నేను సాక్ష్యం చెప్పగోరుతున్నాను. నా పేరు జాన్ స్టీఫెన్. ఇంతకుముందు నా పేరు మాలోతు కిషన్. మా నాన్నగారి పేరు భీక్కు, మా అమ్మగారి పేరు లక్ష్మి. నాకు ఒక చెల్లి, ఒక తమ్ముడు. చెల్లెమ్మ పేరు సూరమ్మ, తమ్ముడు పేరు లక్ష్మణ్. మేము ముగ్గురము సంతానముగా మా తల్లిదండ్రులకు దేవుడు అనుగ్రహించబడినాము. మా జీవితంలో మా కులదైవము ఆరాధన విషయమై ఎన్నో పూజలు, ఎన్నో రీతులుగా భక్తిగా జీవించినటువంటి మా జీవితంలో యేసు ప్రభు అంటే ఎవరో మాకు నిజంగా తెలియదు. యేసు ప్రభువును గురించినటువంటి ప్రస్తావన కానీ మాటలు ఏవి కూడా తెలియనటువంటి ఒక మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఒక చిన్న తండాలో గూడెంలో బ్రతుకుతున్నాము. అయితే చిన్నప్పటి నుంచే మా ఆరాధ్య దైవము రాముడు. మేము ఉంటున్న ప్రాంతము మా ఊరు గుండ్రాతిముడుగు స్టేషన్. గుండ్రాతిముడుగు నుంచి భద్రాచలము ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే మా మండలము కురవి మా మండలంలో శ్రీ వీరభద్ర స్వామి మాకు అక్కడ సమీపంలో ఉంటారు కనుక ఈ దేవుళ్లను మేము ఎన్నో రీతులుగా ఆరాధిస్తూ పూజిస్తున్నటువంటి మా జీవితంలో మా పనేంటిదో, మా పూజలేంటిదో, మా ఆరాధన ఏంటిదో అలాగ జీవిస్తూ వ్యవసాయ కుటుంబాన్ని కలిగినటువంటి వారము మేము. ఈ కాలక్రమేణాలో చిన్నప్పటి నుంచే బాగా చదువుకోవడానికి దేవుడు కృప చూపారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన 7th క్లాస్లో ఆ రోజుల్లో మంచి మార్కులు రావడము. 7th క్లాస్ నుంచి నేను ఏపీఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్ ములుగులోని బండారుపల్లిలో చదవడము. అక్కడ నుంచి 10th క్లాస్లో మంచి మార్కులు అనగా జిల్లా స్థాయి మార్కులతో నేను పాస్ అయి వచ్చాను. ఆ 10th క్లాస్లో వచ్చిన మార్కులను బట్టి మహబూబాబాద్లో నేను ఇంటర్మీడియట్ చదివాను, ఎంపీసీ. ఆ ఇంటర్మీడియట్ అయిపోయింది. నా జీవితంలోనికి ఒక అనారోగ్యం ప్రవేశించింది. నేను ఎంతగానో ఆరాధించేవాడిని అంటే భక్తి విషయంలో చిన్నప్పటి నుంచే నాకు ఎందుకో తెలియకుండానే ఒక 4-5 సంథింగ్ ఆ ఏజ్ వయసులో ఏమైందంటే చిన్నప్పుడే నాకు ఒక చేప తినిపించారు. చేపల కూరతో చేప ముక్క తినడం తిన్నాను. ఎందుకు తింటుంటే ఆ ముళ్ళు నా గొంతులో గుచ్చుకుంది. అది ఎప్పుడైతే గుచ్చుకోవడం వల్ల ఆ ముళ్ళు రాకపోవడము, చాలా కష్టపడి దాన్ని తీయడం వలన ఇక నా మనసులో ఒక విరక్తి అనేది కలిగింది. అదేంటిదంటే ఈ చేప తిని ఇంత ప్రాబ్లం కావడం కంటే ఈ నీసు వద్దు, ఈ చేపలు కానీ ఈ చికెన్ ఇట్లాంటిది వద్దని నేను అలా అనుకుని వాటిని మాంసాహారాన్ని విడిచిపెట్టాను. ఎప్పుడైతే మాంసాహారాన్ని విడిచిపెట్టి ఇక చదువు విషయంలో తెలియకనే, ఎవరు నేర్పించేవారు లేరు కానీ తెలియకనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం వల్ల చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని, మా నాన్నగారి ఆశ ఏంటిదంటే ఒక జిల్లాకు కలెక్టర్ కావాలని చిన్నప్పటి నుంచే నా పట్ల ఆయన కోరుకునేవారు. నాన్న నువ్వు ఖచ్చితంగా కలెక్టర్ కావాలి. కలెక్టర్ అంటే చాలా సాధారణ విషయం కాదు. ఒక జిల్లాకు అధికారి, అన్ని డిపార్ట్మెంట్ల మీద హెడ్గా ఉంటారు. జిల్లాకు అది చాలా విలువైన పోస్ట్ అని చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండానే చెప్పేవారు. మా క్లాసులలో కూడా చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్, మా టీచర్స్ అడిగేవారు, మీరేమవుతారు అంటే ఒక్కొక్కరు నేను టీచర్ని అవుతా, నేను పోలీసుని అవుతా, నేను డాక్టర్ని అవుతా, నేను ఇంజనీర్ని అవుతానంటే నాకు తెలియకుండానే నేను చెప్పేవాడిని, సార్ నేను కలెక్టర్ని అవుతానని. అందరూ షాక్ అయ్యేవారు.
అరే కలెక్టర్ కావడం ఏంటంటే నీకు ఎట్లా తెలిసిందంటే మా నాన్నగారు చెప్పారనేటువంటి ఆలోచనతో ఇక తెలియకుండానే ఇటువంటి గైడెన్స్ లేకుండానే అలాగా చదువుతున్నాను. అలా 10th క్లాస్ అయిపోయింది. చిన్నప్పటి నుంచే ఆ యొక్క చదువులో మంచిగా బాగా చదువుకునే మనస్సు, ఈ నీస్ అనేది విడిచిపెట్టడము, అలాగే ఈ యొక్క మంచి భక్తి చేసేవాడిని. మా అమ్మమ్మ గారైతే ఎంత నిష్ఠతో చేసేదో ఆమెను చూసి ఆమె యొక్క నిష్ఠ నాలో ప్రవేశించింది. ఎస్, ఇట్లా ఉండాలి, ఇది విలువైనది అన్నట్టుగా నేను అలాగ భక్తి చేస్తున్నటువంటి ఆ పరంపరలో నా జీవితంలో 17వ సంవత్సరంలో అనారోగ్యం వచ్చింది. ఎంత నిష్ఠగా ఉండేవాడినంటే అసలు ఎటన్నా ఎవరైనా పెళ్ళికి ఏదైనా శుభకార్యానికి వెళ్ళాలి అంటే నా ముఖం చూసి వెళ్ళేవారు. ఎందుకంటే ఈ పిల్లవాడు ఈయన ముఖం ఇట్లని, ఏదైనా ఇప్పియాలంటే నా చేతులతో ఇప్పించేవాళ్ళు. ఆయన చేయి మంచిదని, ఆయన ముఖం మంచిదని. మా అమ్మ కానీ మా నాన్నగారితో చిన్నప్పుడు ఎవరైనా అడిగేవారు, మీ అబ్బాయి ఉన్నాడా అని. ఎందుకు అంటే మీ అబ్బాయి ముఖం చూసి మేము పెళ్లి సంబంధానికి వెళ్తాము అట్లాగా. అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఈ బాబు మంచి వ్యక్తి, ఇతను చేయగాని అట్లాగా అనేటువంటి ఆలోచనతో వారు ఉండేవారు. అలాగా నేను ఎక్కడైనా ఉంటే నన్ను పిలిచి కలిసి నా ద్వారా చేతుల మీద డబ్బులు ఇప్పడం కానీ అట్లాగా భక్తిలో పరవశిస్తున్నటువంటి ఆ రోజులు. అలాగే ఆ పరంపరలో 10వ తరగతి అయిపోయింది. మంచి మార్కులు వచ్చాయి నాకు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నాకు అది స్టేట్ వైడ్ మార్క్స్ అన్నట్టు. అలాగ మంచి మార్కులు రావడంతో ప్రతి సంవత్సరం మేము భద్రాచలం వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే మా ఆరాధ్య దైవము మాకు ఒక 100 కిలోమీటర్ల సమీపంలో ఉండేవారు కనుక సంవత్సరం మేము భద్రాచలం వెళ్ళేవాళ్ళం. అలా వెళ్తున్న పరంపరలో ఏం జరిగిందంటే ఒకసారి మా ఊరిలో రైల్వే స్టేషన్ ఉంటుంది. మా ఊరు నుంచి కొత్తగూడెం వెళ్ళి కొత్తగూడెంలో దిగినాక కొత్తగూడెము అంటే భద్రాచలం రోడ్ అంటారు దాన్ని. ఆ కొత్తగూడెం రైల్వే స్టేషన్ దగ్గర దిగి బస్టాండ్ దగ్గరే ఉంటుంది. ఆ బస్టాండ్లో దిగాము. బస్టాండ్లో అక్కడికి వెళ్ళాము. భద్రాచలంకు బస్సులు రావట్లేదు. 10వ తరగతిలో మార్కులు వచ్చాయి. అప్పటికి మనం భక్తి చేస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, పూజలు ఎన్నో కార్యక్రమాల్లో బాగా డీప్గా చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో అలాగ ఉన్నప్పుడు ఇక తిరునాళ్ళకు జాతరకు వెళ్తాం కదా, అలా వెళ్తున్నప్పుడు సామాన్లన్నీ కూడా పట్టుకున్నాము, తీసుకెళ్ళాము. ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ బస్ కోసం ఎదురు చూస్తుంటే బస్ అసలు రావట్లేదు. తీసుకెళ్ళి అక్కడే కూర్చొని అట్లాగే తింటూ ఉంటే మా నాన్నగారు నా 9th క్లాస్ వయసులో ఆయన చనిపోయారు. ఇక 10th క్లాస్ అయిపోయింది, మంచి మార్కులు వచ్చింది. మా అమ్మ ఎంతో ప్రోత్సహించింది. ఆ ప్రోత్సాహం బట్టి ఇక దేవుని దగ్గర వెళ్దామంటే ఆ రోజు ఒక విషయాన్ని నేను మర్చిపోలేకుండా మీకు తెలియచేస్తున్నాను, దేవుని మహిమార్థమై. అదేంటిదంటే ఆ బస్సు రావట్లేదు. ఎందుకంటే కొత్తగూడెం నుంచి భద్రాచలానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉండేది. ఏ రూట్లో వచ్చినా కొత్తగూడెం రావాల్సిందే. కొత్తగూడెం నుంచి భద్రాచలానికి అన్ని వైపుల నుంచి బస్సుల సదుపాయం ఉంటుంది. అక్కడే ఉన్నటువంటి మాకు ఇక బస్సు రాకపోయేసరికి ఇక 10th క్లాస్ అయిపోయింది, మంచి మార్కులు వచ్చినాయి కనుక నేను ఒకసారి అప్పుడు అన్నాను మా అమ్మతో, అమ్మ ఈ బస్సులు రావట్లేదు, ప్రతి సంవత్సరం అక్కడికే వెళ్ళాలన్నా. 15వ సంవత్సరం నాకు అప్పుడు 15 సంవత్సరాలు ఇంచుమించు 14-13 సార్లు గుండు కొట్టించేవారు. ప్రతి సంవత్సరం అలాగా నిష్ఠగా భక్తిగా పెంచుతున్నారు. ఆ భక్తి వల్లనే ఈ మార్కులు వచ్చాయని మా కుటుంబం వారి యొక్క అభిప్రాయం. అలాగా బస్సు రాకపోయేసరికి మా అమ్మతో అన్నాను, అమ్మ ఈ బస్సు రావట్లేదు, ఇక మనము ఇంటికి వెళ్ళిపోదామంటే మా అమ్మ నన్ను కోప్పడి కొట్టింది కూడా ఒక దెబ్బ. అదేంటిదంటే మంచి మార్కులు వచ్చినందుకు నువ్వు ఇట్లా గర్వపడుతున్నావేమో, ఇది దేవుడి దేవల్లో వచ్చిందనా అంటే, లేదమ్మా ప్రతి సంవత్సరం మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాలనా, తెలిసి తెలియని వయసు కనుక దేవుడు మన దగ్గరికి రాడా, మనమే అక్కడికి వెళ్ళాలి, మరి దేవుడే ఉంటే ఈ బస్సు ఎందుకు రావట్లేదంటే, నువ్వు అట్లా మాట్లాడొద్దు అది అని గద్దించింది. ఆ రోజు నేను అన్నాను ఒక మాట, అమ్మ ఇక దేవుడే మన దగ్గరికి రావాలి కానీ మనం దేవుడి దగ్గరికి పోవడం ఏందమ్మా అన్నట్టుగా మాట్లాడి, ఇక మీదట నుంచి ఇక నేను ఇక్కడికి రాను, దేవుడి దగ్గరికి రాను, దేవుడు నా దగ్గరికి వచ్చే దేవుడు నాకు కావాలని ఏదో తెలిసి తెలియని అనుభవంతో వయసుతో ఒక మాట అన్నాను. ఆ మాట అలాగే నెరవేర్చబడి ఇక అప్పటి నుంచి వెళ్ళకుండా జరిగింది. ఆ తర్వాత బస్సు వచ్చింది, ఆ ప్రయాణం జరిగింది. ఆ రీతిగా జరిగిన తర్వాత 10th క్లాస్ ఎప్పుడైతే అయిపోయింది, మంచి మార్కులు వచ్చాయి, ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. మహబూబాబాద్లోని ఎంపీసీ తీసుకున్నాను. మంచి మార్కులు వచ్చిన ఇంటర్లో కూడా బాగా చదువుకోవడానికి సహాయం చేశారు దేవుడు. అలా మంచి మార్కులు వచ్చిన తర్వాత ఇంటర్ అయిపోయింది. ఇక డిగ్రీకి వెళ్ళే వయసు. ఖమ్మంలోని కాలేజీలో బీఎస్సీ ఎంపీసీ తీసుకున్నాను. డిగ్రీకి వెళ్ళాను. అలాగే డిగ్రీ కంటే ఒక మెట్టు ఎక్కాను. నా జీవితంలోనికి ఒక అనారోగ్యం చోటు చేసుకుంది.
వయసు పెరుగుతున్న కొలది, మార్కులు వస్తున్న కొలది, చక్కగా చదువుకున్న కొలది, భవిష్యత్తు మీద ఆశలు పెరుగుతున్న నా జీవితంలో అనారోగ్యం వచ్చేసింది. ఫిట్స్ వచ్చింది నాకు. ఆ ఫిట్స్ రావడంతోనే అసలు జీవితం అంతా కూడా తారుమారు అయిపోయింది. అసలు ఇట్లాగ వెళ్దాం అనుకున్నాను, ఈ ఫిట్స్ వచ్చిందని అనేసరికి ఇక మాకున్నటువంటి భూమి వ్యవసాయం ఉండేది, వ్యవసాయ కుటుంబం కనుక ఇక మా అమ్మ నన్ను బ్రతికించుకోవాలి. మా నాన్నగారు లేరు కాబట్టి నేను పెద్దవాడిని, నా తర్వాత చెల్లి తమ్ముడు కనుక నేను చదివి ఒక ఉద్యోగం సంపాదించి ప్రయోజకుడుగా అయితే ఆ కుటుంబం అంతా నడిపిస్తానని మా అమ్మ మాకు కలిగినటువంటి వ్యవసాయ భూములన్నీ ఒక్కొక్క సంవత్సరం 6 నెలలకు కొంచెం కొంచెంగా అట్లా అమ్ముతూ నాకు హాస్పిటల్ చూపించడం ప్రారంభించింది. ఈ రోజుకు కూడా ఫిట్స్కి ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ ఏంటిదంటే ప్రతిరోజు వాడాలి. అది ఉదయం సాయంత్రం అని మనకున్నటువంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి కోర్స్ ఉంటుంది. నెల రోజులు 6 నెలలు 3 నెలలుగా కోర్స్ ఉంటుంది. అది ఇప్పటికీ నడుస్తుంది. అలాగా ఇక మందులు వాడి 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 జీవితం మీద విరక్తి వచ్చేసింది. ఎందుకంటే ప్రతిరోజు అన్నం తిన్నా తినకపోయినా, ఏం పని చేసినా చేయకపోయినా ఫిట్స్కు ఆ యొక్క కోర్సు వాడాల్సిందే. మీ అందరికీ తెలిసిందే. ఆ యొక్క కోర్సు వాడుతున్నటువంటి ఆ టైంలో ఇక విరక్తి కలిగి ఈ మందులొద్దు, ఈ మందుల వల్ల ఈ శరీరం అంతా ఆగమైపోయింది, బాగా వీక్ అయిపోయాము, బలహీనంగా అయిపోయినామని బాధపడుతుంటే మా బంధువుల్లో ఒక వ్యక్తి ఏం చెప్పారంటే, ఈ మందుల వల్ల కాదమ్మా, పలాని చోట నాటు మందు ఇస్తారు, పలాని చోట పసరిస్తారు అని తెలియజేశారు. బాగు కావాలన్నటువంటి ఆరాటంలో ఎవరేం చెప్పినా ఆ మందు వాడడం ప్రారంభించి ఈ యొక్క ఇంగ్లీష్ మందులను ఆపేసాము. అప్పటికే ఇంట్లో కుప్పలుగా అయిపోయినాయి. అవన్నీ ఆపేసి ఇక ఈ పసరు మందు వాడుతున్నటువంటి సమయంలో పసరు మందు వాడుతున్నాము, కానీ దానికి పథ్యం చేయాలి. ఆ పథ్యం ఎంత కఠినంగా ఉండేదంటే నూనె కానీ ఉప్పు కానీ అట్లా కారం ఏది తగలకుండా చప్పగా ఉండాలి, చప్పిడితో తినాలి. అలా తినాల్సినటువంటి ఆ పథ్యం ఉండేది. సరే, అంత కష్టపడి దాన్ని తీసుకున్నా అందులో ఏ మార్పు ఉండేది కాదు. మామూలుగా ఉన్నప్పుడే, చక్కగా చదువుకుంటున్నప్పుడే భక్తిలో బాగా చేసేవాడి పూజలు, ఆరాధన. ఎప్పుడైతే ఇక అనారోగ్యం పరిస్థితి చోటు చేసుకుందో నన్ను బట్టి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువగా భక్తి, ఆరాధన, పూజలు, ఇవన్నీ వ్రతాలు అన్నీ చేయడము ప్రారంభించబడింది. అలా జరుగుతున్న నా జీవితంలో ఏం జరిగిందంటే, ఇంతగా కష్టపడినా, ఇంతగా ఇదవుతున్నా రోగంలో మాత్రం మార్పు ఉండట్లేదు. డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, భూములు అమ్మేస్తున్నాము, ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు క్షీణించిపోతుంది, ఇంగ్లీష్ మందుల మీద విరక్తి కలిగి వాడలేక ఇదైపోయాము, బాడీ అంతా కూడా పాడైపోయింది. ఇక ఈ పథ్యం వల్ల శరీరం అంతా కూడా వీక్ అయిపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాక, ఏంటిది ఇట్లా అయిపోయింది పరిస్థితి, ఏంటిది జీవితం అని ఎన్నోసార్లు బాధపడ్డాము. నేను అనుభవించిన ఫిట్స్ ఎట్లాంటిదంటే ప్రతిరోజు వచ్చేది. అది మామూలుగా ఫిట్స్ ఎట్లా ఉంటుందంటే అది ఎప్పుడు వచ్చేదో తెలియదు, ఎక్కడొచ్చేదో తెలియదు, ఏం జరుగుతుందో ఎవరికి తెలియనటువంటి ఫిట్స్. కానీ నాకు వచ్చి నేను అనుభవించినటువంటి ఫిట్స్ ఎట్లాంటిదంటే ప్రతిరోజు అర్ధరాత్రి వేళ నైట్ టైంలో వచ్చేది. ఇక ఆ టైంను చూసి మా ఇంట్లో చిన్న చదువుకునే ఒక చిన్న అలారం ఉండేది. దానికంటే అర్ధగంట ముందో, ఒక పావుగంట, గంట ముందు మా వాళ్ళు అప్పుడప్పుడు పెట్టుకునేది, నేనైనా పెట్టుకునేవాడిని. నేను ఒకవేళ పడుకున్న మా వాళ్ళే దాన్ని చూసి లేచి నన్ను సరిచేసేది. ప్రతి రాత్రి వచ్చేది. ఆ ఫిట్స్ రావడం వల్ల రక్తం కారేది, నాలుక కట్ అయిపోయేది. ప్రతిరోజు రక్తం కారడమే, ప్రతిరోజు అలవాటే. తెల్లవారు లేవడము, మా వాళ్ళు బాధలో ఉండడము, ఏం తిందామనుకుంటే పత్యమొడ్డు రావడము, ఏమైనా తిందామంటే శరీరం సహకరించకపోవడం, నాలుకైతే అసలు ముక్కలుగా అయిపోయినట్టు, అంటే నా పళ్ళ ద్వారా కొరుక్కుంటాం కనుక అట్లా అంతా చెదిరిపోయేది. కొన్నిసార్లు అయితే అద్దంని ఇట్లా ఎదురుగా పెట్టుకొని ఏదన్నా చిన్న ముద్ద తీసుకొని ఎక్కడైతే బాగుందో చూసి అట్లాగా నోట్లో వేసుకొని నీళ్ళతోనే కడుపు నింపుకొని అట్లాగా బ్రతుకుతున్నాను. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అమ్మ ఎంతగానో ప్రయాసపడుతుంది, నాన్న విషయంలో చాలా కష్టపడింది. అనుకోకుండా అనారోగ్యాన్ని బట్టి నాన్నగారు చనిపోయారు. నా జీవితం ద్వారా అయినా మా అమ్మ యొక్క కష్టాలు తీరిపోతాయనేటువంటి ఆలోచన అమ్మకుండేది. కానీ నా జీవితంలోనికి అనారోగ్యం ఎప్పుడైతే చోటు చేసుకుందో ఆమెకున్న ఆశలన్నీ కూడా ఆవిరైపోయినాయి. అలా బాధపడుతున్న జీవితంలో ఏంటిది పరిస్థితి, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాము, ఈ మందులు ఏం పని చేయట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ అని, సిటీ స్కాన్ అని, మహబూబాద్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ ఈ ప్రాంతాలలో ఎక్కడికి వెళ్ళినా కోర్సు వాడాలమ్మా, కోర్సు వాడుతూనే ఉండాలి, వయస్సు పెరుగుతున్న కొలది కోర్సు వాడిన దాన్ని బట్టి ఆటోమేటిక్గా తగ్గిపోతుందని తెలిసిన వాళ్ళు ఇదే ఇవ్వడం.
అయితే ఆశ్చర్యకరమైన విషయం, డాక్టర్లకు అప్పుడు అంతు చిక్కని మాట, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, టైంకి రావడం ఏంటి ఫిట్స్, నైట్ టైం రావడం ఏంటి, నైటే రావడం ఏంటిది, ఇది సడన్గా వస్తుంది, ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు అనేటువంటి ఆలోచనలు వాళ్ళు ఉండి, ఏమో ఇట్లా ఎందుకు జరుగుతుందో తెలియదని వాళ్ళు కూడా మా బాధ, మా పరిస్థితి, మాకున్న శ్రద్ధను బట్టి మమ్మల్ని వాళ్ళు ఎంతగానో అందరు ఇంచుమించు డాక్టర్లు ఆదరించేవాళ్ళు. అలాగ ఎప్పుడు జరుగుతుందో ఆ పరిస్థితిలో ఈ యొక్క ఫిట్స్ తగ్గడం లేదు. ఇక ప్రతిరోజు రావడం, నాటు మందు వాడినా, ఇంగ్లీష్ మందు వాడినా, ఏది తిన్నా తినకపోయినా ఇక ప్రతిరోజు ఫిట్స్ రావడం. ఇక ఈ పరంపరలో ఇక నాకు చేత కావట్లేదు, శరీరం సహకరించట్లేదు. చదువుకోవాలని ఆశ ఉంది, చదివి ఉన్నత స్థితిలో ఒక జిల్లాకు కలెక్టర్గా ఐఏఎస్ కావాలి, సివిల్ సర్వీసెస్ కొట్టాలనేదేమో మనసులో ఉన్నటువంటి ఆలోచన, కానీ శరీరం సహకరించట్లేదు. నాకంటే చిన్నవాళ్ళు, చెల్లె తమ్ముడు, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, బంధువులు, కుటుంబం అంతా కూడా పరిస్థితి రోజు రోజుకు పాడైపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితిలో ఏం చేశామంటే, ఇక లాభం లేదని ఒకరోజు ఇక నేను బ్రతికి మా అమ్మను బాధ పెట్టడమే తప్ప, నేను బ్రతికి ఇంకా డబ్బులు ఖర్చు చేయడమే, ఉన్న 10 గుంటలు 20 గుంటలు ఇంకా మిగిలిన దాన్ని అమ్మేసుకునేదే తప్ప ప్రయోజనం ఏమీ లేదు. ఇక నేను చిన్నగా చనిపోతే బెటర్ అనే ఆలోచన నా అంతట నాలోనే వచ్చేసింది. ఎందుకంటే పరిస్థితులు చూస్తున్నాను, చేత కావట్లేదు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, నాలుక కట్ అయిపోయింది. గట్టిగా మాట్లాడి నవ్వుదామంటే ఆ ముఖము నాలుకను చూసి ఎవరన్నా ఏంటిది అన్నట్టుగా ఉంటారని ఎటు వెళ్ళలేని పరిస్థితి, అలాగే తినలేని పరిస్థితి, ఉండలేని అన్నిటి మధ్యలో బాధపడుతున్నాం. అటువంటి పరిస్థితిలో ఒకసారి మా అమ్మకు చెప్పాను, అమ్మా మీరేం బాధపడకండి, నేను చనిపోయినా తమ్ముడున్నాడు, చెల్లె ఉంది, మీరు ఉండండి, చక్కగా ఉండండి అంటే, ఇక మా అమ్మ ఏమంటుందో అని నేను బాధపడుతుంటే మా అమ్మ అన్నది, ఎందుకంటే ఆమె విసిగి వేసారిపోయింది. మా అమ్మ కూడా భరించలేక ఆ ఖర్చు, ఆ ఆరోగ్యము, ఆ పరిస్థితులు బట్టి ఆమె చెప్పకూడదు, కానీ ఆమె పరిస్థితి అట్లా ఉంది. నేను కూడా అదే కోరుకున్నాను కనుక మా అమ్మ అన్నది, అమ్మ నేను చనిపోతానమ్మా అని చెప్పాను ఒకరోజు. మా అమ్మ అంటుంది, చనిపోనానా అన్నది. ఎప్పుడైతే చనిపోమన్నదో ఇక నాకు ధైర్యం వచ్చింది. చెప్పకుండా చనిపోతే నా గురించి బాధపడుతుందేమో, మా అమ్మ ఏడుస్తుందేమో, మా అమ్మను బాధ పెట్టొద్దు, మా అమ్మను బాధ పెట్టవలసినటువంటి పరిస్థితిలో నుంచి నేను చేదోడుగా ఉండి అన్ని విధాలుగా సహకరించాలి అనేదే నా యొక్క ఉద్దేశం ఉండే. కానీ ఈ యొక్క మాయదారి ఫిట్స్గా ఈ అనారోగ్యం వచ్చింది. ఎవరిని అడిగినా తగ్గిపోతుంది, బాగైపోతుంది, అట్లా ఇట్లా అంటున్నారు, కానీ తగ్గట్లేదు. ఈ పని చేయండి, ఈ దేవతను పెట్టుకోండి, ఈ ఆరాధన చేయండి, అక్కడికి రండి, ఇది చేయండి, ఈ మొక్కుబడి చేయండి, ఈ గుడికి వెళ్ళండి, ఈ జాతరకి వెళ్ళండి అంటే పగలు ఇట్లాంటివి నడుస్తూనే ఉన్నాయి. మందులు వాడుతూనే ఉన్నాం, డబ్బులు ఖర్చు పెడుతున్నాం, కానీ ఫిట్స్లో ఏమాత్రం మార్పు లేదు. అదే నైట్ టైం రావడము, అదే నాలుక కట్ అయిపోవడము, రక్తం బయటికి రావడము, ఇలాగ నా జీవితంలో నడుస్తుంది. ఎప్పుడైతే అలా అవుతుందో ఇక పరిస్థితి చూసి ఆమెను ఏడిపించేయడానికి నాకేమని చనిపోయాక ఇక చనిపోదాం అనుకొని, మా ఊర్లోనే రైల్వే స్టేషన్ ఉంటుంది. అప్పటికి ఏదన్నా ఇంట్లో గొడవలు కానీ, గలిబిడి కానీ, ఏదైనా భార్యాభర్తల మధ్యలో ఏదైనా ఇబ్బంది ఉంటే చాలామంది రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ ట్రాక్ కిందనో అక్కడో ఇక్కడో పడి చనిపోవడమో అప్పటికే నేను చూస్తున్నాను. కానీ మా మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, మా అమ్మను బాధ పెట్టవద్దు, మా అమ్మను ఏడిపించవద్దు అనేదే నా మనసులో ఉన్నటువంటి ఆలోచన. సర్లే అనుకొని మా అమ్మ అప్పుడేదో కూలికి వెళ్ళిపోయారు, మా తమ్ముడు చెల్లె స్కూల్కి వెళ్ళిపోయారు. నేను సర్లే కదా చనిపోదామని ఒకరోజు ఇక గట్టిగా తీర్మానం చేసుకున్నాను, ఈరోజు ఖచ్చితంగా చనిపోదాము. ఎందుకంటే పరిస్థితి బాగలేదు, అమ్మని అడిగితే బాధించలేక ఆమె కూడా బాధపడుతూ సర్లే నాన్న ఇక చనిపోతా అంటున్నావు కదా, చనిపో అన్నట్టుగా ఆమె కూడా ఒక పర్మిషన్ ఇచ్చినట్లుగా, ఎందుకంటే పరిస్థితిని బట్టి అలా అయ్యేసరికి ఇక ఒక ధైర్యం వచ్చింది. చనిపోదాం అనుకొని ఉదయం అన్ని పనులైనాక 10-11 ఆ టైంలో ఇంచుమించు రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్కి వెళ్ళి, మా ఊరు కొంచెం పల్లెటూరే, చిన్న ఊరే, కానీ ఇటు పక్కన మహబూబాద్ ఉంటుంది, ఇటు పక్కన డోర్నకల్ మధ్యలో అది చిన్న ఊరు, కానీ ట్రాక్ లెక్క ఉండడం వల్ల ఈ 2 పెద్ద స్టేషన్ల కొరకై ఏం చేస్తారంటే, క్రాసింగ్ కానీ ఏదైనా పెద్ద ఎక్స్ప్రెస్లు ఉంటే హాల్టింగ్ కొరకు, గూడ్స్ బండ్ల కొరకు అక్కడ ఉంచుతారు. అనగా ఎప్పుడు స్టేషన్లో ఏదో ఒక ట్రైన్ ఉంటూనే ఉంటుంది. అలా ఉంటుంది కనుక స్టేషన్కి వెళ్ళిపోదాము, ప్రశాంతంగా చనిపోతే ఏ దిగులు లేదు, ఈ డబ్బులు ఖర్చు పెట్టడం, తమ్ముడు చెల్లెను బాధ పెట్టడం, అమ్మాయి బోరున ఏడవడము, ఇదంతా వద్దనుకొని చిన్నగా ఒకరోజు అన్ని పనులు పూర్తి చేసుకొని నేను ఇంట్లో నుంచి బయలుదేరాను.
ఇంట్లో నుంచి ఎప్పుడైతే బయలుదేరానో స్టేషన్కి వచ్చానో, ఇక ట్రైన్స్ వెళ్తూనే ఉంటాయి కదా, పగలు రాత్రిగా అట్లా వెళ్తున్నాయి కనుక ఇటువైపు అప్ డౌన్లో ట్రైన్స్ గ్రీన్ సిగ్నల్ ఉంది, ట్రైన్ అన్నట్టుగా వస్తుంది, ఇక ఖచ్చితంగా చనిపోదాం అనుకున్నాను. ఎప్పుడైతే చనిపోదాం అనుకున్నానో నా ఇంటెన్షన్ ఏంటంటే, ఈ బాధను బట్టి మా అమ్మ బాధపడవద్దు, ఈ దుఃఖమును బట్టి మా కుటుంబం ఇంకా ఇబ్బంది పడవద్దు, ఈ విధంగా ఉండొద్దు, ఇది తగ్గట్లేదు, ఎటువంటి మార్పు లేదనుకొని ఇక చనిపోదాం అనుకున్నాను. వెళ్ళాను స్టేషన్కు, ప్లాట్ఫామ్కు. స్టేషన్ నుంచి ఎంటర్ అయ్యి దూరంలో నుంచి దిగుతుంటే నాలో ఒక ఆలోచన కలిగింది. అదేంటిదంటే, శ్రద్ధగా వినండి, అదేంటిదంటే ఆ యొక్క రైల్వే స్టేషన్ ట్రాక్లో ట్రైన్ కింద చనిపోతే బాడీని ఆర్పిఎఫ్ వాళ్ళు తీసుకుంటారు. తీసుకుని వారి స్టేషన్లో ఆ యొక్క వర్క్ చేసి ఆ యొక్క సర్టిఫికేట్ ఇస్తారు. అది పంచనామాలాగా చేసి, అప్పుడు అంత ఏం తెలియదు కానీ ఈ ట్రాక్లో రైల్వేస్లో స్టేషన్లో అట్లా ఎవరైనా చనిపోతే ఏదైనా జరిగితే పోలీసులు తీసుకుంటారు, బాడీని వాళ్ళ ద్వారా వాళ్ళు అందిస్తారు, దానికి డబ్బులు అయితే అని ఒక చిన్న అవగాహన. అప్పటికి నాకు 18 సంవత్సరాల వయసు కాబట్టి సర్లే అనుకొని అట్లా వెళ్తున్నాము. నా ఆర్థిక విషయంలోనే అమ్మ అంతగా బాధపడుతుంది కదా, ఇంకా ఏమైనా బాధ పెట్టాలన్నట్టుగా ఒక ఆలోచన లోపల ఉంది. కానీ ఎలా చనిపోదాము, ఈరోజు ఖచ్చితంగా చనిపోదాం అనుకొని అలాగ నేను ఆ యొక్క ప్లాట్ఫామ్ నుంచి కిందికి దిగుతున్నాను. ఒకవైపు ట్రైన్ వస్తూనే ఉంది. వస్తుంటే ఆ ట్రైన్ చూసి ఒకవైపు ధైర్యం ఏమనంటే, ఇలా ఎట్లయినా చనిపోతాము, ఈ రోజుతో క్లోజ్ అయిపోతుందని. ఒకవైపు బాధ ఏంటిదంటే, చనిపోతాము, అయ్యో మా నాన్న చనిపోయారు, చెల్లె తమ్ముడికి ఎట్లా అని ఒకవైపు ఆలోచన. ఈ రెండింటి మధ్యలో చిన్నగా మెట్లు దిగాను, ఆ యొక్క ప్లాట్ఫామ్ దిగాను, కిందికి వస్తున్నాను. అటు నుంచి ట్రైన్ వస్తూనే ఉంది. ఏం చేయాలో అర్థం కాక రెండు ఆలోచనల మధ్యలో పడుతుంటే అట్లా దిగాను. అక్కడి నుంచి మాస్టరు అటువైపున ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క జెండా కోసం ఉన్నారు, ఎవరో వెళ్తున్నారు అదన్నట్టుగా అనుకున్నారేమో. వాళ్ళు ఏదో కేక వేశారు, కానీ నేను దాన్ని పట్టించుకోకుండా దిగి చనిపోవాలనేటువంటి గురి కలిగి ఉన్నాను కనుక దిగుతుండనే ఆటోమేటిక్గా ఈ రెండింటి ఆలోచనల మధ్యలో నేను కింద పడిపోయాను. అప్పటికే బాడీ వీక్గా ఉంది, భోజనం సరిగా చేయట్లేదు, తిండి లేదు, ఆలోచనలు పడి ఏం చేయాలో అర్థం కాక ఆ ట్రైన్ దగ్గరికి రాగానే మినిమం దగ్గరలో నేను ట్రాక్ ఆ యొక్క మధ్యలో ఇక్కడ ట్రైన్ కింద కాదు పక్కన నేను కింద పడిపోయాను. ట్రైన్ వెళ్ళిపోయింది, నాకేం కాలేదు. అక్కడ వాళ్ళు చూసి ఆ యొక్క వార్డు ఒక వ్యక్తి ఉంటారు కదా స్టేషన్ మాస్టర్ అసిస్టెంట్గా, వారెవరో చూసి ఏమైంది ఇట్లా అనేసరికి నీళ్ళు నా మీద చల్లి అక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళి నా బాధ అంతా వాళ్ళకి చెప్పినాక, దీనికి చనిపోవాల్సిన అవసరం లేదు, తగ్గిపోతుంది అదని వాళ్ళు ఏదో చెప్పారు. నేను ఇక అక్కడి నుంచి ఇక కొంచెంసేపు అక్కడ కూర్చొని వాటర్ తాగి అటు నుంచి ఇంటికి వచ్చినాక అయ్యో చనిపోదాం అనుకున్నాను కదా, ఈ ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదని అట్లాగా బాధపడి అప్పటికే 1 సమయం అయిపోయింది. ఇక అక్కడి నుంచి నేనేం చేశానంటే, ఇక పొలానికన్నా వెళ్ళిపోదాము, పొలాల్లో మందులు చల్లుతుంటారు, మందు కొడుతుంటారు కదా, ఆ మందు తాగైనా చనిపోదామని, అది ఇంకా బెటర్, దానికి డబ్బులైనా అవసరం లేదనుకొని పొలాలకు వెళ్ళాను. తెలిసిన వాళ్ళు, మా దగ్గర కుటుంబస్తులు, బంధువులు దూరపు వాళ్ళు పొలంలో ఆ మందంతా కొడుతున్నారు. వాళ్ళు వరుసకు అక్క బావ అవుతారు. ఆ బంధువులు మందు కొడుతుంటే నేను అక్కడికి వెళ్ళాను. ఇటు వచ్చావు ఏంటంటే చిన్న మాట్లాడలేని పరిస్థితి, వాళ్ళు పలకరిస్తున్నారు కానీ ఏదో చిన్నగా పొడి మాటలతో అలా నడుస్తుంది నా జీవితం. అలా అనేసరికి అట్లా చూడడానికి వచ్చాను, రిలాక్స్ కోసం వచ్చానంటే ఓకే అని వాళ్ళు అనుకున్నారు. ఆ మందు కొడుతున్నారు, ఆ డబ్బు చూయించారు. ఎన్ని రూపాయలు పెట్టి డబ్బా కొడినా, మందులు పెట్టినా అసలు ఈ పురుగులు చావట్లేదు అది ఇదని బాధపడుతున్నారు. దాని మీద చూస్తే ఇది చాలా ఖరీదుందయ్యా, ఇది మంచి మందు, దీని ద్వారా అసలు ఏదైనా చనిపోతున్నాడు సేటు, ఇక మందుల మీ ఆయన ఈరోజు ఇట్లా ఉందనేసరికి నాకు ఒక ఆలోచన, అబ్బా ఇది ఖరీదైంది, ఇది మంచి మందే కదా, దీని ద్వారా ఎటువంటి పురుగులైనా చచ్చిపోతారంటే మనుషులు చనిపోతారు. నేను అడిగాను, ఈ మనుషులు కొంచెం తాగితే, కొంచెమే ఒకటే మూత తాగితే చచ్చిపోతారయ్యా, చాలా పవర్ఫుల్ మందు ఇప్పుడే వచ్చిందట అనేసరికి అమ్మయ్య ఈ మందు తాగైనా చనిపోవచ్చు, ఎందుకంటే ఇది ఖరీదైందట, ఇది మంచిదట, ఇక డబ్బులు ఖర్చు లేదని నా మనసులో నేను అనుకున్నాను. ఆటోమేటిక్గా ఇక మా అక్క, అక్కడ ఉన్నటువంటి అక్క ఆ నీళ్లను బిందెలో నీళ్ళు తెచ్చి ఆ యొక్క ట్యాంక్లో పోయడము, మా బావగారు ఆయన మందును కొడుతూ పొలంలో ఉన్నారు. నేను ఆ వేప చెట్టు దగ్గర నేను అక్కడ కూర్చున్నాను. ఇప్పటికీ ఆ చెట్టు అట్లాగే ఉంది. అలా కూర్చున్నాను. సరే వాళ్ళు అలా చేస్తున్నారు. ఆ డబ్బా పట్టుకున్నాను, దాన్ని మొత్తం చదివాను, చూశాను. అంత ఇదంకా దాని గురించి అంతా కూడా చూసి, అబ్బా ఇది మంచి అవకాశము, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు, చనిపోతే మీ వాడే వచ్చాడు చనిపోయాడయ్యా అని తీసుకెళ్తారు, కార్యక్రమం అయిపోతుంది, 1-2 రోజులు ఏడుస్తారు. ఈ రోజు ఏడిపించడం కంటే ఒక 2-3 రోజులు ఏడ్చి వదిలేస్తే నాకు కూడా ఇదే కదా అన్నట్టుగా అనుకున్నాను. ఆ మందు డబ్బా పట్టుకున్నాను. వారు పొలంలో మందు కొడుతూనే ఉన్నారు.
ఎప్పుడైతే అలాగ కొడుతున్నారో ఆ మందు డబ్బా పట్టుకోగానే నాకు అనిపించిన మాట ఏంటంటే, ఆటోమేటిక్గా నాకెవరు చెప్పింది లేదు, నేను అట్లా అనుకోలేదు. నా గురి ఏంటిదంటే చనిపోవాలి. చనిపోతే మా అమ్మకున్నటువంటి బాధ నుండి విడుదల, ఆమె కొంచెం ఫ్రీ అవుతుందనే మనస్సు నాకుండే. అలా మందు పట్టుకున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు, చిన్న వయసులో మా బాబాయ్ ఒకరు చనిపోయారు. ఆయన మందు తాగే చనిపోయాడు. ఆయన మందు తాగి చనిపోయేసరికి, అప్పుడు చిన్న వయసులో మందు తాగి చనిపోతారయ్యా, అంత పిరికివాడా, ఏదైనా ఉంటే పరిష్కరించుకోవాలి, అలా ఇలా అని ఎందరో తిడుతుంటే, ఎందరో అన్నుండు మాటలు ఆ పూట నాకు జ్ఞాపకానికి వచ్చాయి. అలాగా ఉండి ఏమన్నా కానీ ఏదన్నా ఒక ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది కదా, ఈ ప్రయత్నంలోనైనా సక్సెస్ కావాలని అలాగనుకున్నాను. ఆ మందు దెబ్బ తాగి చనిపోదాం అనుకునే సమయంలో ఈ ఆలోచన నన్ను తోలివేస్తుంది. మందుతో తాగొద్దు, మీ కుటుంబంలో మందు తాగి చనిపోతారు, మీ కుటుంబం అంతా ఇట్లా అని అందరు దూషిస్తారు, శపిస్తారు, తిడతారు. ఏది జరిగినా మా నాన్న వాళ్ళ వయసులో మా బాబాయ్ ఎట్లాగా చనిపోయారు, వాళ్ళ తరంలో, మా తరంలో నేనైతే, నా తర్వాత తమ్ముళ్ళు చెల్లెలు మా వాళ్ళలో ఇలాగా అందరూ ఎవరో ఒకరు మందు తాగి చచ్చిపోతారు మీ కుటుంబంలో అని ఎక్కడైతే నిందిస్తారో, ఎక్కడైతే హేళన చేస్తారని ముందు జరగబోయే బాధ నాకు ఆటోమేటిక్గా అప్పుడే బాధిస్తుంది. అలా బాధపడుతూ ఏంటిది జీవితము అని ఆ డబ్బా ఖరీదైందని చెప్పారు కదా, అది పట్టుకొని బాధపడుతూ ఏడుస్తూ ఆ డబ్బాను అక్కడ ఇసిరిగొట్టాను. అది బాగా ఖరీదైంది, అయినా నాకు తెలియకుండానే ఇసిరిగొట్టేశాను. వాళ్ళ మందు అక్కడి నుంచి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది ఇదంటే, ఇట్లా పరిస్థితి అంటే, వాళ్ళు చాలాసేపు ఏడ్చి ఓదార్చి నన్ను వాళ్ళు అక్కడి నుంచి ఇక ఆ మందు ఎట్లాగో పోయింది కదా ఇంటికి తీసుకొచ్చారు. కానీ నా మనసులో మాత్రం ఈరోజు చనిపోవాలనేటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం పోవట్లేదు. ఖచ్చితంగా చనిపోవాలి. ఏంటిది జీవితము, అందరూ చనిపోతున్నారు చిన్న చిన్న యాక్సిడెంట్ల ద్వారా, అనుకోకుండా ఊహించలేని రీతిలో చనిపోతున్న ఈ రోజుల్లో నేను చనిపోదామని ప్రయత్నం చేస్తే, చనిపోదామని పోటీ పడితే నాకు అసలు చావు దొరకట్లేదు. ఏంటిది నా బ్రతుకు, ఎందుకు ఇట్లా అయిపోయిందని నాలో నేను అసలు రోధిస్తున్నాను. అలా బాధపడుతూ ఇంటికి వచ్చాను. ఇక ఇంట్లోకి వచ్చినాక ప్రయత్నం, ఇక మొదట రైల్వే స్టేషన్కి వెళ్తే అది ఫెయిల్ అయిపోయింది. ఈ మందు తాగుదామంటే ఏదో ఆలోచన గుర్తొచ్చింది, ఇక లాభం లేదని ఇక ఉరేసుకుందాం అనుకున్నాను, అది మిస్ అయిపోయింది. ఇక సాయంత్రం అయిపోయింది. కూలికి వెళ్ళినటువంటి మా అమ్మ వచ్చేసారు, మా తమ్ముడు చెల్లె వచ్చారు. ఇక నేను సాయంత్రం అయిపోయేసరికి ఎట్లుందానా, ఏమైనా పగలు పూట ఏమైనా ఫిట్స్ వచ్చిందంటే, పగలు రాదు, కానీ ఏమైనా వచ్చిందా, డల్లుకున్నావు ఏంటిది, అంత చెమటలు పడుతున్నాయి అని అడిగితే, లేదమ్మా ఊరికి అన్నాను. కానీ మనసులో ఇవాళ ఖచ్చితంగా చనిపోదాం అనుకొని, అమ్మ ఒక్కసారి ఊరిలోకి వెళ్ళొస్తానని అన్నాను. ఇక పోయిరా నాన్న, ఏం పర్వాలేదని మా అమ్మ చెప్పింది. అసలు ఎప్పుడు పొమ్మనదు, ఎందుకంటే ఎక్కడైనా ఫిట్స్ వస్తే, మీ అబ్బాయి ఇక్కడ పడ్డాడమ్మా, ఇక్కడే అంత ఇది మేమే చేసామని ఎక్కడ అంటారని మా అమ్మ జాగ్రత్తగా నన్ను ఇంటి దగ్గరే ఉంచేది. నేను సాయంత్రం పూట అట్లాగా తిరిగి వద్దాము, ఈ రాత్రికైనా ఏదైనా ప్రయత్నం చేసి చనిపోదామని ఊరును మొత్తం చూద్దాం అన్నట్టుగా అట్లా ఊరంతా తిరిగి వచ్చాను. మా ఊరిలో రైల్వే క్వార్టర్స్లు చాలా బాగుంటాయి. ఆ రైల్వే క్వార్టర్స్ వైపు మనకు తెలిసినటువంటి నా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఉండేవారు కనుక అటువైపు కూడా వెళ్ళొద్దామనేసరికి, ఆ రైల్వే క్వార్టర్స్లో ఒక అక్క వాళ్ళది ఇక్కడ డోర్నకల్ అన్నట్టు, వాళ్ళు ఒక డ్యూటీ ట్రాన్స్ఫర్ మీదుగా అనుకోకుండా అక్కడికి వచ్చారు. ఒక వారం రోజులైంది. ఆ అక్క ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి ఆటోమేటిక్గా నన్ను చూసింది. ఆమె నా ముఖంలో నేనున్న వీక్నెస్ను బట్టో, బలహీనతను బట్టో, బాధనో ఏం గ్రహించిందో నాకు తెలియదు, కానీ ఆ అక్క నన్ను చూసి, ఎవరు బాబు నువ్వు అని అడిగింది. నేనన్నాను, ఈ ఊరే అమ్మ, మాది లోకల్ నేను అన్నాను. అవునా, ఎటు వెళ్తున్నావు ఏందనేసరికి, ఏం లేదు ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు ఇట్లా వెళ్తున్నాను అనేసరికి, లేదు అని ఆటోమేటిక్గా ఆమె ఏమన్నదంటే, నువ్వు యేసు ప్రభుని నమ్ముకో అని ఆమె చెప్పింది. వెంటనే నేను షాక్ అయిపోయినా. నేను అసలే చనిపోదాం అనుకుంటుంటే, ఎప్పుడు చనిపోతే మా అమ్మ బాధపడకుండా ఉంటుంది, ఈ ఏడవడం ఆగిపోతుందని నేను అనుకుంటుంటే, యేసుప్రభు అంటే నిజంగా ఇంటర్మీడియట్ అయిపోయింది, కానీ ఈ లోకము బయటి విషయాలు ఏమీ తెలియదు. ఎంత అమాయకంగా ఉన్నామంటే, చదువుకోవడము, ఇల్లు చదువుకోవాలి, ఆ పుస్తకాలు ఏవి ఇచ్చినా అందులో మంచి మార్కులు తెచ్చుకోవాలి, అది క్లాస్ ఫస్టా, స్కూలా, కాలేజా, డిస్ట్రిక్ట్, స్టేట్గా ఆ మార్కులు తెచ్చుకోవాలనే ఆరాటమే తప్ప ఇంకా లోకము అనేది తెలియదు. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీగా అయిపోయింది, ఎంత అమాయకంగా పెంచబడ్డామో, ఎంతగా ఏం తెలియకుండా ఉన్నామంటే, డిగ్రీ అయిపోయింది నాది. పీజీ నేను గోదావరి ఖనిలో ఎంఎస్సీ చేశాను, ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనే స్పెషలైజేషన్ చేశాను. గోదావరి ఖనిలో శారదానగర్ కాలనీలో కాకతీయ యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చింది. ఆ సీట్ వచ్చినప్పుడు మా ఊరు రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకున్నాను.
సార్ గోదావరిఖనికి టికెట్ ఇవ్వండి అంటే ఆ టికెట్ ఇచ్చే స్టేషన్ మాస్టర్ అన్నారు, గోదావరిఖనికి ట్రైన్ ఉండదయ్యా, రామగుండంలో దిగి రామగుండం నుంచి గోదావరిఖనికి వెళ్ళాలన్నారు. అంటే నేను చెప్పదలుచుకునే మాట ఏంటిదంటే 20 సంవత్సరాల వయసు వచ్చిన అసలు ఏం జరుగుతుందో మినిమం ఒక 100-150 కిలోమీటర్లో ఎక్కడ స్టేషన్ ఉందో ఏముంటుందో అనేటువంటి బయటి విషయాలు తెలియకుండా అలాగా పెంచబడి అమాయకంగా పిచ్చిగా అసలు ఒకే చోటగా ఉన్నటువంటి ఆ యొక్క ఎదుగుదల మాది. అలాగ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఇక సాయంత్రం అయిపోయింది. ఆ అక్క అడిగారు, నీకు యేసు ప్రభు తెలుసా అంటే నాకు తెలియదమ్మా అన్నాను. నాకెందుకు యేసు ప్రభు, నేను చనిపోయేవాడినని నా మనసులో ఆలోచన అవన్నది. అనుకోకుండా అక్కగారు చెప్పారు ఏంటంటే, నువ్వు యేసు ప్రభు నమ్ముకో, నీ ముఖం చూస్తే ఏదో బాధలే కనిపిస్తుంది, నీకు ఏ బాధ ఉన్నా తొలగిపోతుంది అన్నాను. అసలు బాధలు తొలగిపోవట్లేదు, చనిపోదాం అనుకున్నటువంటి నా జీవితంలో ఆ అక్క పేరు లావణ్య. ఆమె డోర్నకల్ నుంచి రిటైర్డ్ అయ్యారు. తర్వాత ఈ విషయం చెప్పిన 15 రోజులకు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఒక 1 year తర్వాత ఆమె ప్రభునందు అప్పుడు నిద్రించారు. ఒక 25 సంవత్సరాల క్రితం విషయం ఇది. అలా జరిగినటువంటి ఆ అక్క నాకు ఈ మాట చెప్పేసరికి, నా బాధ తీసేస్తారా, అసలు బాధ పోవట్లేదని కదా నేను చనిపోదాం బలి అయిదాం అనుకుంటుంటే నా బాధ పోతుందనేసరికి ఏంటిదక్క ఏంటిదని చెప్పితే ఈ విషయాలన్నీ చెప్పాను నేను. నా యొక్క ఇంగ్లీష్ మందు ఆయుర్వేదిక్ ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఆ రాత్రి ఆ సాయంత్రం వేళ నాతో చెప్పింది, యేసు ప్రభు నమ్ముకో, యేసు ప్రభుని యొక్క ఈ నొప్పి కాదు ఏ నొప్పిని తీసేస్తారు, కావాలంటే చూడు, ఒక్క ప్రయత్నం చేయమన్నసరికి నాలో ఒక ఆశ పుట్టింది. ఒక ఆలోచన ఏందొచ్చిందంటే, ఇన్ని ప్రయత్నాలు చేశాము, చుట్టూ నేనుంటున్నటువంటి యొక్క మహబూబాది పరిసర ప్రాంతం నుంచి చుట్టూ ఒక 150-200 కిలోమీటర్లో ఎక్కడ మందు పసరు ఆయుర్వేదం ఏదిస్తే అవి తిన్నాం కదా, ఈ ఒకే ప్రయత్నం చేయమన్నారు కదా, ఎంత డబ్బులు అయితే యేసుప్రభు నమ్ముకుంటే, ఎందుకంటే ఇంతకుముందు ఈ ఆరాధనలు విగ్రహాలను చేసినా కనుక దీనికి ఎంత అయితే అని తెలియదు కదా అనేసరికి ఆ రాత్రి నాకు చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకో, యేసు ప్రభుని బాధలు తీసేస్తాడు, నిన్ను బ్రతికిస్తాడని ఒకే మాట అన్నది. ఆ మాట పట్టుకొని ఇక నేను అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి ఆ రాత్రి ఆమె చెప్పిన మాట, నువ్వు ఎట్లయితే ఇంతకుముందు పూజలు నేను వ్రతాలు ఇవన్నీ అవి ఈ పూజలు ఆరాధనలు గుడి గోపురాలు బాగా చేసేవాళ్ళం, తాతలుగా తండ్రులుగా ఇలాగా వంశపారపర్యంగా భక్తి విషయంలో దేన్నైనా అమ్మేవాళ్ళం. భక్తి చేయాలంటే అదొక ఆశతో ఉండేటువంటి మా జీవితంలో అలా జరుగుతుంది కనుక ఆ భక్తి ఎదుట ఇది ఎంత పాటిది ఏ పాటిది అనుకొని అలాగ రాత్రి పడుకునేటప్పుడు ఒకే ప్రార్థన చేసుకున్నాను. అంటే ప్రార్థన అనే విషయం తెలియదు కానీ ఇలా చేసుకో, దీని ప్రార్థన మనుషులతో మాట్లాడినట్టుగా చెప్పుకున్నప్పుడు ఆ రాత్రి నాలో నేనే మోకరించడం చేతులెత్తడం ఇవన్నీ ఏమీ తెలియదు. హృదయపూర్వకంగా అనుకున్నాను ఇట్లా చేపెట్టుకొని, అయ్యా ఆ అక్కన ఎవరో నాకు తెలియదు, ఒక మాట చెప్పింది, నువ్వు నన్ను బ్రతికిస్తే నీ సాక్షిగా ఉంటాను, నీ సేవ చేసుకుతానని ఏదో రీతిగా ఆ రోజు ప్రార్థన చేశాను. ఆ రాత్రి ఫిట్స్ ఆగిపోయింది. రాత్రి ఫిట్స్ ఆగిపోయేసరికి తెల్లారిగట్ల వరకు నిద్ర బాగా లేటుగా లేసాను. నేను లేటుగా లేసే వరకు ఇంటి చుట్టూ అందరూ ఉన్నారు, బంధువులు తెలిసిన వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు అందరూ అట్లా కూర్చున్నారు. నేను అప్పటికే మెలకు వచ్చింది 8-8:30 వరకు టైం అయింది. ఇక పల్లెటూరులో 8:30 అంటే చాలా ఓవర్ టైం అన్నట్టు, ఎందుకంటే 4:30-5 లేస్తారు కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో ఇంటి చుట్టూ అందరు వచ్చేసారు, అందరూ కూర్చున్నారు. నేను అప్పుడే లేచేసరికి మా చెల్లి తమ్ముడిని అడిగాను, ఏంటిదమ్మా అందరూ వచ్చారు ఏంటిదంటే, అప్పుడు అన్నారు ఒకరు, అయ్యా రాత్రి ఫిట్స్ రాలేదు, నీకు ఫిట్స్ రాలేదా, ఏది అద్దం తీసుకురా అని అద్దం చూశాను, రక్తం కారలేదు, ఏమనిపించలేదు అన్నట్టుగా అనిపించి, ఫిట్స్ రాకపోతే ఏంటిది ఇదంతా అంటే, అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు అది వాళ్ళ యొక్క ఆలోచననో ఏంటితో మరి ఇది రెగ్యులర్గా లేక ఎక్కువగా పదే ఫిట్స్ వస్తున్న వ్యక్తికి సడన్గా ఆగిపోతే 1 రోజు 2 రోజుల్లో ఆ వ్యక్తి చనిపోతాడట. ఇక రాత్రి ఫిట్స్ రానందుకు ఇక మా బంధువులు మా వాళ్ళందరూ కూడా ఈరోజు ఎట్లయినా చనిపోతాడని ఇక వారు గురి కలిగి ఎటైనా పనికి పొలానికి ఊరికి వెళ్ళేవాళ్ళు, ఏదైనా ప్రయాణం అయ్యే వాళ్ళు కూడా ఆగిపోయారు. ఎందుకంటే ఈరోజు అబ్బాయి చనిపోతాడు. నేను అనుకున్నాను, అసలు ఫిట్స్ ఎట్లా ఆగిపోయింది, అసలు ఏం చేసాం మనము, ఇంతగానో పూజలు చేసాం, ఎన్ని మందులు వాడాం కదా, ఇంతగా చేసాం, ఖర్చు పెట్టాం, ఏం చేసామని అనుకున్నాక మా అమ్మ అడుగుతున్న తర్వాతకి అందరు వెళ్ళి కొంచెం అటు ఇటు వెళ్ళాక, ఏ మందు తాగావా నిన్న, ఏమైనా తిన్నావా, ఎక్కడికి వెళ్ళావా అని ఆమె ప్రశ్నలు.
ఏం లేదమ్మా, ఏం లేదన్నాక ఆ రోజు ఫిట్స్ రాలేదు, రెండో రోజు ఫిట్స్ రాలేదు, మూడో రోజు రాలేదు. దారి పొడవున ఇంటికి వచ్చేటోళ్ళు మా అమ్మతో అడుగుతున్నారు, లక్ష్మి మీ అబ్బాయి ఎట్లున్నాడమ్మా? మంచిగా ఉన్నాడు అనేసరికి వాళ్ళంటున్న మాట, నేను అటు ఇటు వింటున్న మాట ఏంటంటే, ఏం కాదులే, రెండో రోజా లే, ఇవాళ కానీ రేపు చనిపోతాడులే. నేను బ్రతికిన ఫిట్స్ తగ్గిపోయింది, వాళ్ళు అంటున్న మాట, మీ బాబు చనిపోతాడు. పలాని ఊరిలో మాకు తెలిసిన బంధువులో ఒక అబ్బాయి అట్లానే చనిపోయాడయా, అట్లానే చనిపోయింది కనుక ఆమె చనిపోయింది, వీళ్ళు చనిపోయారని చనిపోయిన వాళ్ళ చరిత్రలు చెబుతుంటే, అరే మొన్నటి వరకు ఫిట్స్ వచ్చినందుకు బాధపడ్డాను, అనుకోకుండా ఫిట్స్ ఆగిపోయింది, ఆగిపోతే చనిపోతాడన్నట్టుగా చూస్తుంటే ఇక మా అమ్మ కూడా ఆమెకు తోచినటువంటి విధంగా ఏదో ఒకటి చేయడము, ఏదో ఒకటి అరటిపండ్లో అవో ఇవో తెప్పించి, అయ్యా ఇది తింటావా, ఇది తింటావా, ఇది తింటావా అని నన్ను బతిలాడుతున్నారు. ఇంతకు 2-3 రోజుల ముందు ఇది తినొద్దయ్యా, 4 రోజులయ్యా, నా వైపు చూడు, ముఖం చూడు అని మా అమ్మ ఏడ్చేది. ఇప్పుడు ఆమె తీసుకొచ్చి ఈ చికెన్ తిను, కోడిపిల్ల కోయనా, అట్లా చేయనా, రొట్టెలు చేయనా, ఇది చేయనా, అది చేయనా బతిలాడుతుంది. ఆమె ఉద్దేశం, ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ 2-3 రోజుల్లో పిల్లవాడు చనిపోతాడు కనుక చనిపోయే ముందైనా మంచి భోజనం పెడదామని పెట్టుమని మా బంధువుల యొక్క ప్రోత్సాహం. నాకేంటిది, తినలేకపోతున్నాను, ఇదంతా ఏంటిది పరిస్థితి, ఎవరైనా అడుగుతున్నారు, ఇటువంటి ఫోన్ సదుపాయం లేదు కాబట్టి ఇంటికి వచ్చే వాళ్ళకి చెప్పండి, రెడీగా ఉండమని చెప్పండి, మీ బంధువుల దగ్గర వాళ్ళకి కబుర్ చేసుకోండి, ఏమైనా కావాలంటే చూసుకోండి, తినిపించని వీళ్ళు చూస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్యలో ఇక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, అట్లాగా ఒక 10 రోజులు అయిపోయింది. 10 రోజులు అయిపోయాక ఇక నేను ఇంటికాడే ఉంటున్నాను, ఏదో ఒకటి ఇంతకుముందు బతిలాడినా పెట్టకపోయేది, ఇప్పుడు బతిలాడిస్తున్నారు కనుక చిన్న చిన్నగా కొంచెం కొంచెం తింటున్నాను. ఒక రోజు కూర్చున్నాక నాకు ఆలోచన వచ్చింది, అక్క గుర్తొచ్చారు. అక్క ఒక విషయం చెప్పారు, ఆ రోజు నుండి పరిస్థితి మారింది కదా, ఒకసారి అక్కని దగ్గరికి వెళ్దామంటే ఆ అక్కతో మాట్లాడినాక అక్క ప్రేయర్ చేశారు. అక్క చెప్పారు, నువ్వు ప్రభుని నమ్ముకోవయ్యా, నీ ఆరోగ్యం కంటే మించిందేం లేదనేసరికి ఇక ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు తీర్మానం చేసుకొని ఇక అలాగే నేను అక్కతోని ప్రేయర్ చేయించుకొని నేను అక్కతో మాట్లాడి నేను వచ్చేసాను. ఇక మా అమ్మకు ఇదంతా రోజు ఇంటికాడే ఉంటున్నాను కదా, ఆమె కూడా కూలి 20 రూపాయలు 25 రూపాయలు కూలి అప్పటికే లాస్ అయిపోతుంది. ఎట్లని ఇక పరిస్థితి ఇంట్లో నడవాలి కాబట్టి ఇక మందులు విడిచిపెట్టాను, ఇంటికాడే ఉంటున్నాను, తింటున్నాను ఇక అనే పరిస్థితి. అమ్మ కూలికి వెళ్ళడం, ఇక అమ్మ నేనేం చనిపోను, నాకు తెలిసిపోయింది కదా వార్త, సడన్గా వచ్చే ఫిట్స్ ఆగిపోతే చనిపోతారనే కదా, నేను చనిపోతాను, చనిపోదాం అనుకున్నప్పుడు చనిపోలేదు, ఇప్పుడు బ్రతుకుదాం అన్నప్పుడు మీరు చనిపోవని కోరుకుంటున్నారమ్మా, వద్దులే అనేసరికి, బిడ్డ నువ్వు చనిపోవాలని కాదురానా, నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతికితే అదే నాకు చాలు అని మా అమ్మ అనుకున్నాక మా అమ్మకు ఈ విషయం చెప్పాను. యేసు ప్రభుని నమ్ముకున్నానమ్మా, యేసు ప్రభు గురించి తెలుసుకున్నాను, ప్రార్థన చేశాను, ఇట్లా జరిగింది, ఇది సీక్రెట్ అనేసరికి ఆమె అన్నది, ఆ యేసు ప్రభు నిజంగా గొప్పవాడు, ఆ యేసు ప్రభు నమ్ముకో, నీ జీవితాంతం అలాగే ఉండు, మేమంటే ఇన్ని రీతులుగా తరతరాలుగా ఈ పూజలు ఇవన్నీ చేస్తున్నాం కదా, మాకొద్దులే, నీ భక్తి నువ్వు చేసుకో, నువ్వు బ్రతికున్నావు చాలు, ఎక్కడున్నా మంచిగా ఉంటే చాలని అమ్మ కోరుకున్నారు. సర్లే, అమ్మ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినట్టే, ఇబ్బంది లేదు. అక్క కూడా చెప్పారు ప్రార్థన చేసుకోమంటే ఒక నెంబర్ ఇచ్చారు, పాస్టర్ గారికి ఫోన్ చేశాను, చర్చికి వెళ్ళాను. అలాగా వెళ్తూ డిగ్రీ అయిపోయింది. అలాగా ఫిట్స్ గురించి ఎన్నో బాధపడ్డాము, ఎన్నో రీతులుగా అయినాక ఇక చదువు అంతా పూర్తయిపోయి డిగ్రీ నుంచి ఇక పీజీకి వెళ్ళాను. పీజీలో యూనివర్సిటీ టాపర్గా మంచి మార్కులు ఇన్స్ట్రుమెంటేషన్లో దేవుడిచ్చాడు. దాని తర్వాత 2010 సంవత్సరంలో నా పీజీ అయిపోయింది. ఆ 2010 సంవత్సరంలో జనగాంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నాకు కాంట్రాక్ట్ బేసిక్ మీద నాకు ఫిజిక్స్ ఈ యొక్క లెక్చరర్ ఉద్యోగం వచ్చింది, జేఎల్గా వచ్చింది. కానీ చిన్నప్పటి నుంచే తెలియకుండానే మనకు ఎటువంటి ట్రైనింగ్ కానీ కోచింగ్ కానీ ట్యూషన్స్ ఏమీ లేకుండానే మనం బాగా చదువుకున్నాం కనుక నేను అప్పుడు అనుకున్నాను, మా నాన్న కోరుకున్నారు నేను ఒక జిల్లా కలెక్టర్ కావాలని. నేను బాగా చదువుకోవడానికి దేవుడు తెలియకుండానే సహాయం చేశారు. చనిపోదాం అనుకున్న ఫిట్స్ వెళ్ళిపోయింది కనుక నేను ఇప్పుడు బాగా చదివి మంచి మార్కులతో ఒక ఐఏఎస్ అయితే, మా కులము ఎస్టీ లంబాడి ఈ తెగలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళు కూడా, మా తెలిసిన వ్యక్తి మా కులంలో ఒక ఆయన జిల్లా కలెక్టర్ అని, వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎవరైనా సంతోషిస్తారు. ఇప్పుడు నేను ప్రభువును అంగీకరించాను, ప్రభు సన్నిధికి వస్తున్నాను కనుక క్రిస్టియన్స్ కూడా, మన క్రిస్టియన్స్లో ఒక ఆఫీసర్ ఉన్నారయ్యా, ఐఏఎస్ మిస్ అయినా ఐపీఎస్ అని వస్తుంది కదా, అట్లాగా ఉంటారని ఇక నేను బాగా ఛాలెంజ్ అయిపోయింది. ఇక జూనియర్ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చర్ వస్తే, ఇక్కడ నుంచి ప్రమోషన్ వస్తే ఒకవేళ డిగ్రీకి వెళ్తాను తప్ప ఇంకేం చేయలేను కదా అని దాన్ని అలాగే విడిచిపెట్టేసి ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ హైదరాబాద్లో వెళ్ళిపోయాను.
అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రిపేర్ అవుతుంటే ఫస్ట్ ప్రిలిమ్స్ రాశాను, ప్రిలిమ్స్ మిస్ అయింది. అక్కడే ప్రిపేర్ అవుతున్నాను, మళ్ళీ ప్రిలిమ్స్ రాశాను, వచ్చింది. మెయిన్స్ రాశాను. అక్కడ క్యాంపస్లో డైరెక్టర్ గారు వాళ్ళు ఎంతగా, అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ ఫ్యాకల్టీ ఎంతో సహకరించి వాళ్ళు ఏం చేశారంటే, ఇతనికి స్టీఫెన్కు ఖచ్చితంగా సివిల్స్ వస్తుంది, ర్యాంక్ వస్తుందని వాళ్ళు బాగా నన్ను ప్రోత్సహించారు. నువ్వు ఢిల్లీ వెళ్దామంటే చెప్పు, అక్కడ ఇన్స్టిట్యూషన్కి పంపిస్తామన్నారు. ఇక నేను అక్కడే అదే ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, తెలుగు లిటరేచర్ అనేటువంటి 2 ఆప్షన్స్ తీసుకొని మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న టైంలో ఖచ్చితంగా సివిల్స్ కొట్టాలి, ఖచ్చితంగా ఐఏఎస్ కావాలి, ఐఏఎస్ అయితే చనిపోదాం అనుకున్న నేను చనిపోతాడు అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు మార్చబడి దేవునికి మహిమ, ప్రజలకు ఇదే ఉంటుంది అన్నట్టుగా ఆలోచనతో ప్రిపేర్ అవుతున్న టైంలో దేవుడు నన్ను సేవకు పిలిచాడు. దేవుడు నన్ను ఎప్పుడైతే ఈ యొక్క పరిస్థితుల్లో నెమరు వేసుకుంటున్నాను, అసలు ఎట్లాంటి నా జీవితం ఎట్లయిపోయింది, చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంత బాగా జరిగింది, ఈ డిగ్రీ టైంలో ఏంది ఇట్లా అయిపోయింది, తర్వాత మళ్ళీ పీజీ నుంచి మళ్ళీ మార్చబడిందని ఆలోచిస్తున్నటువంటి ఆ సమయంలో అప్పుడు నేను సివిల్స్ విషయంలో బాగా సీరియస్గా ఉన్నాను. ఇక గ్రూప్ 1 కూడా రాయడానికి నేను ఇష్టపడేవాడిని కాదు అప్పుడు. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ వేరు, సివిల్స్ ప్రిపరేషన్స్ వేరు. దానికి ప్రిపేర్ అవుతున్న మనము ఈ ప్రిపరేషన్లో పెడితే మళ్ళీ కాన్సన్ట్రేషన్ దెబ్బతిని ఇది గ్రూప్ 1 వెళ్ళిపోతుంది అన్నట్టుగా దాన్ని కూడా రాయకుండా, అప్లై కూడా చేయకుండా సీరియస్ ప్రిపరేషన్లో అటెంప్ట్ ఇస్తున్నటువంటి టైంలో దేవుడు నాతో మాట్లాడారు. దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటిదంటే, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 15వ వచనం ప్రకారము, నేను నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగా చేసేదను అని ఒక మాట వాక్యం చదువుతుంటే, ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు అదే మాట నన్ను బాగా నా చుట్టూ నన్ను వ్యాపిస్తుంది. ఆ మాటే, నువ్వు ఒక జిల్లా కోసం ఎదురు చూస్తున్నావు, జిల్లా ఆఫీసర్ కావాలనుకుంటున్నావు, నేను నిన్ను దీవెనకరంగా మార్చాలి, ఒక దేశానికి ఒక రాష్ట్రానికి కాకుండా ప్రపంచానికి ఆశీర్వాదకర వ్యక్తిగా, సంతోష కారణంగా నేను మారుస్తాననే మాట నాతో, ఆ మాట నన్ను బాగా వెంబడిస్తుంది. ఐ విల్ మేక్ యూ ఎవర్ లాస్టింగ్ ప్రైడ్ అండ్ ఆల్ ద జనరేషన్స్, ఆల్ ద నేషన్స్ అనే మాట నన్ను బాగా అసలు ఒక రీతిగా తినేస్తుంది అన్నట్టు. ఆ మాట పట్టుకొని చాలా రోజులు ప్రార్థన చేసుకున్నాను, ఉపవాసం ఉన్నాను, కనిపెట్టాను. ఆ టైంలో నాకు ఉన్నటువంటి సేవకులను, కొంతమంది సేవకులను అడిగాను, అన్నా అయ్యా ఇది మాట, ఇలా ప్రిపరేషన్లో ఉన్నాను, ఈ విషయాలన్నీ కూడా వారికి తెలియచేసినప్పుడు ప్రార్థన చేద్దాము, దేవుడు నిన్ను సేవ కోరుకుంటున్నాడేమో, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడేమో, అయ్యా సేవ చేయాలని కోరుకుంటున్నాడంటే నేను సేవ చేయనన్నా, సేవ నా వల్ల కాదు, సేవ చేయలేను. ఎందుకంటే ఆ డిగ్రీ నుంచి నేను యవనస్తుడిగా, యూత్గా చర్చిలో మంచిగా పరిచారకుడిగా, పనిగా అసలు యాక్టివ్గా ఉండేవాడిని, బాగా కష్టపడేవాడిని. కానీ చర్చిలో ఇక ఆత్మీయుల మధ్యలో ఉన్నటువంటి వాటిని బట్టి ఈ అలగడాలు, గొడవలు, సలగడాలు ఇవన్నీ ఇబ్బంది ఉంటుంది కదా, వీటిని మనకొద్దు. నేను కూడా అప్పుడు ఒక పుస్తకం చదివాను ఆ రోజుల్లో. అదేంటిదంటే కోల్గేట్ అతని యొక్క జీవిత చరిత్ర చదివాను. ఆయన వ్యాపార అభివృద్ధి అయినప్పుడు ఆయన 90% దేవునికి ఇచ్చి 10%తో తాను జీవించి దీవెనకరంగా మార్చబడ్డాడు. నేను కూడా అట్లాగే చేస్తాను. ఏ డ్యూటీ చేసినా నేను జిల్లాలో ఉన్నటువంటి యవనస్తులకు అందరికీ సహకారిగా ఉంటాను, దేవుణ్ణి మహిమపరుస్తాను. ఇందులో నుంచి నేనుంటాను, నేను ఈ సేవ చేయలేను, నా సేవ వల్ల కాదు, అమ్మో ఈ సేవ మన వల్ల కాదు అని నాలో నేను ప్రార్థనలో ప్రభుతో తెలిసిన వాళ్ళతో అలాగ అంటుంటే అలాగే ఉన్నటువంటి నా జీవితంలో ప్రభు నాతో మాట్లాడిన మాట, ఏదైతే నువ్వు చేయలేను అంటున్నావో, ఏదైతే నేను ఇస్తా అంటున్నావో, నువ్వు ఇచ్చేది నాకొద్దు, నువ్వే నా సేవ కావాలని నన్ను ప్రేరేపణ ద్వారా, ఆలోచన ద్వారా, వర్తమానం ద్వారా, సేవకుల ద్వారా, కలిసిన వారి ద్వారా దేవుడు ఇవ్వాలంటే నువ్వు ఇచ్చేది ఏందయ్యా దేవునికి, నువ్వు కావాలికి, నువ్వు దేవునికి విలువైన వ్యక్తివి అనేసరికి ఎటువంటి పరిస్థితి నుంచి నేను బ్రతికి ఉన్నాను, అసలు బ్రతకడమే నా గురిగా గమ్యం ఉండేది. అటువంటి నా జీవితంలో ఈ ఉద్యోగం ఇది ముఖ్యమా అని ఒక్కొక్క సేవకులు కానీ, ఏ వర్తమానం కానీ, ఎక్కడ ఏ చర్చికి వెళ్ళినా, ఆ టైంలో ప్రిపరేషన్లో ఏ టైంకి వెళ్ళినా, ఎక్కడ మెడిటేషన్ చేసినా, క్వైట్ టైం చేసినా, చదువుకున్నా, యూత్ మీటింగ్ వెళ్ళినా ఇదే మాట అబ్బా అని అలా ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ నా జీవితంలో నేను వాటిని అక్కడే విడిచిపెట్టి ఆ పుస్తకాలు అవన్నీ ఇచ్చేసి నేను డైరెక్టర్ గారికి చెప్పాను, స్టీఫెన్ ఎటు వెళ్ళిపోతున్నావు, ఏంటిది, నీ మీద ఎన్నో ఆలోచనలు ఎంతో ఖర్చు పెట్టా అంతే, సారీ నేను ఏదైనా ఉంటే తర్వాత ఇది చేస్తానని చెప్పి వాటిని అక్కడనే రిజెక్ట్ చేసి ఆ ప్రిపరేషన్ ఆ యొక్క పరిస్థితి నుంచి నేను ఇంటికి వచ్చాను.
ఇంటికి వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. మీరేంది ఇట్లా వచ్చారు, అట్లా ప్రిపరేషన్ కదా మీకు వస్తుంది అంటున్నారు కదా, ఈసారి అటెంప్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు కదా అన్నట్టుగా ఉండేటువంటి వెళ్ళిపోయిన న్యూస్ అందరికీ, బంధువులు కానీ స్నేహితులు కానీ గ్రామస్తులందరికీ, పిల్లోడు కలెక్టర్ అవుతాడయ్యా, కలెక్టర్ చదువుతున్నాడు అనేటువంటి మాట అందరి మధ్యలో, సంఘము, విశ్వాసులు, తెలిసిన ఆత్మీయుల మధ్యలో అందరూ ప్రేయర్ జరుగుతున్నటువంటి ఆ టైంలో వాటిని రిజెక్ట్ చేసి వదిలేసి సేవకు వచ్చేసాను. సేవకు వచ్చి నాకు తెలిసిన దైవజనులతో మాట్లాడి ఇక నేను సెమినార్ చేసి నేను ఒక సేవకు వచ్చేసాను. సేవకు వచ్చినప్పుడు ప్రభు నన్ను సేవకు పిలిచారు. ఏ పేరు పెట్టుకోవాలి, చర్చ్ పేరు ఏంటిది, ఏంటిదంతా కూడా ఇక నేను పూనుకొని, అప్పటికి నా చేతిలో ఒక ఫిజిక్స్ అనేటువంటి ఒక సర్టిఫికేట్ ఉంది కదా, ఎంఎస్సి, దాన్ని బట్టి ఒక స్కూల్లో నేను ఐఐటి చెప్పాను. దాన్ని బట్టి డబ్బులు బట్టి ఇదైనాక తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. పెళ్లి చేసుకున్నాను. మా పాస్టర్ అన్నారు, మనము డబ్బులే కావాలనుకుంటే సివిల్స్ కొట్టేవాళ్ళం కదా, మీరు ఇంకో సంవత్సరం అది కూడా ఏదో ఒకటి వచ్చేది కదా, ఇంకా ఈ స్కూల్లో ఈ చిన్న చిన్నవి వద్దు, ఎట్లాగ సమర్పించుకున్నాం కనుక విడిచిపెట్టిద్దాము, ప్రభు కోసం సజీవంగా సమర్పించుకుందామని అనుకున్నాము. అలాగ సేవ ప్రారంభించినాక దేవుడు నాతో పరిచర్య విషయంలో చెప్పిన మాట, హూ ఎవర్ ఇన్ క్రైస్ట్ హీ ఈజ్ న్యూ క్రియేషన్. 2 కొరింథీ 5:17 వాక్యం సెలవిస్తున్నది, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే న్యూ క్రియేషన్ అనేటువంటి మాట తీసుకొని ఆ మాటతో పరిచర్య ప్రారంభించి ఈరోజు ఒక 4 బ్రాంచుల్లో ఒక 15-16 ప్రాంతాల నుంచి సేవకు వస్తూ ఈరోజు నేను ఒక జిల్లా అధికారి అవుదాం అనుకున్నాను. దేవుని యొక్క ఉద్దేశం, ప్రణాళిక ఉన్నతంగా ఉండి అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో విదేశాల్లో కూడా వాడుకోవడానికి దేవుడు సహాయం చేశారు. కనుక నేను ఒక మాట మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, లూకా సువార్త 19:10 రాయబడి ఉంటుంది, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు దిగి వచ్చాడు. కనుక నేను నశించిపోతున్న నా జీవితాన్ని ఆయనే వెతికారు. యేసు ప్రభు ఎవరో, ఆయన పేరు, ప్రార్థన ఇంతగా చదువుతూ డిగ్రీ అయిపోయినా ఎవరు మాకు తెలియనటువంటి అటువంటి ఉన్న నా జీవితంలో నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను బ్రతికించి సజీవ లెక్కలో ప్రభు ఉంచారు. కనుక ప్రభువుకు మహిమ కలుగును కాక. నా జీవితంలో నేను అనుకున్నాను, ఏంటిది పరిస్థితి, నాకు ఆ ఫిట్స్ రాకపోతే నా జీవితం ఎటెళ్ళిపోయేదో. ఆ ఫిట్స్ బలహీనతే, అనారోగ్యమే, కానీ నన్ను బలపరిచింది. అంటే అది రావాలి, అట్లాంటిది రావాలని కాదు, నా పట్ల ఉద్దేశం తెలియజేస్తున్నాను. శ్రద్ధగా మీరు అర్థం చేసుకోండి. ఆ ఫిట్స్ నాకు రావడం వలన దానిని బట్టి నా జీవితం దేవునికి మార్చబడింది. ఈరోజు ప్రశాంతంగా సమాధానకరంగా బ్రతికి అనేకులకు సేవ చేయడానికి ప్రభు నా కృప చూపారు. కనుక ఏ ఫిట్స్ చేత బాధపడ్డానో, దేనిని బట్టి నేను చనిపోదాం అనుకుంటున్నానో, ఈరోజు అనేకమైన కుటుంబాలు, సంఘాలు పరిచర్యను బలపరిచి కట్టి నిలబెట్టి దీవెనకరంగా మార్చడానికి ప్రభు అల్పుడైనటువంటి నన్ను వాడుకుంటున్నాడు. కనుక ఈవేళ నేను చెప్పదలుచుకున్న మాట, ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ప్రభు ఎరుగని భయంకరమైనటువంటి విగ్రహారాధన పరిస్థితులలో నుంచి ప్రభు నన్ను రక్షించి ఆయన మహిమార్థమైన జీవితంలో ఈ మేలు చేసి నన్ను సజీవకలో ఉంచిన దేవునికి కృతజ్ఞుడును. నా జీవిత కాలం అంతయో ఆయనకు నేను వందనస్తునే ఉన్నాను. కనుక ఈ సాక్ష్యం ద్వారా దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్.